ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోడు భూములను దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి ఒక భూములను మరి రక్షించాలని వారి హక్కులను కాపాడాలని అధికారుల వేధింపుల నుంచి ఇతరుల వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పించాలని ఏదైతే అక్కడ రైతు ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు మహిళలు వారి యొక్క హక్కుల రక్షణ కోసం స్థానికంగా ఎన్ని పోరాటాలు చేసినా కానీ మరి ప్రభుత్వం స్పందించట్లేదనే విషయాన్ని గమనించి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే వారి యొక్క బాధలు చెప్పుకుందామని చెప్పి మరి వాళ్ళు పాదయాత్రగా బయలుదేరిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వారి పోరాటానికి మద్దతు పలికినాం. అనేక చోట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి మార్గమధ్యంలో కలిసి వారికి మానసిక ధైర్యాన్ని కల్పించడమే కాకుండా వారి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మరి ప్రయత్నం చేశాం. ఆ విధంగా శాంతియుతంగా వస్తున్నటువంటి యొక్క దిండా గ్రామ రైతులను పోలీసులు అక్రమంగా గజ్వేల్ దాటిన తర్వాత వారిని అరెస్ట్ చేసి బలవంతంగా వాహనాలు ఎక్కించి వారిని ఎక్కడికి పోతున్నారో తెలియకుండా మహిళల్ని వేరుగా పురుషుల్ని వేరుగా మరి వాళ్ళని వేరువేరుగా వెహికల్స్లో ఎక్కించి బలవంతంగా మేము ముఖ్యమంత్రి గారికి మా సమస్య చెప్పుకుందామని వస్తున్నాం, మేము ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు, శాంతియుతంగా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం, మా హక్కుల కోసం వస్తున్నాము, మేము ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదనే విషయాన్ని వాళ్ళు చెప్పి వేడుకుంటే కూడా మరేదో తీవ్రవాదులను ఆపినట్టు సంఘ వ్యతిరేక శక్తులను ఆపినట్టు బలవంతంగా దౌర్జన్యంగా వాళ్ళని వాహనాల్లోకి ఎక్కించి మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిగతా నాయకులని అరెస్ట్ చేసి మరి కౌటాల పోలీస్ స్టేషన్లో వారిని పెట్టినట్టు సమాచారం వస్తూ ఉంది. నేను ఈ పోలీసుల యొక్క దుశ్చర్యను, ఈ దౌర్జన్యాన్ని, ఈ దుందుడుకుతనాన్ని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని, దిండా గ్రామ రైతుల యొక్క పోరాటాన్ని మరి వాళ్ళ నిర్బంధంగా అంచివేసేందుకు ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఖండిస్తూ ఉన్నాను. రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి రైతులకు మద్దతుగా వెళ్ళినటువంటి వాళ్ళ అక్రమ అరెస్టును ఖండించి వారిని ఆదుకోవడానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కాదు, మిగతా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోంది. ఇవాళ ఖచ్చితంగా తెలుస్తూ ఉంది, ఈ ప్రభుత్వము శాంతియుతంగా ధర్నాలు చేసినా, నిరసనలు ప్రకటించినా, ఒకవైపు నిరుద్యోగులు కానివ్వండి, రైతుల కోసం యూరియా కోసం రైతులు రోడ్డెక్కినా, ఇవాళ రైతు వర్గాలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చినా మీ స్థానిక యంత్రాంగం ఫెయిల్ అయిందని తెలిసి కూడా ఎందుకు ముఖం చెడిస్తున్నారో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చెప్పాలి. ప్రశ్నించే గొంతుకలుంటే, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మీ అక్రమాలని ప్రశ్నిస్తే, మీ చేతగాంతనాన్ని ప్రశ్నిస్తే, రైతుల హక్కుల కోసం పోరాడితే బేడీలు వేస్తామనడం, పోలీసుల ద్వారా బలాన్ని ప్రయోగించడం అనేది మరి ఇది ఇంద్రమ రాజ్యమా చెప్పాలి రేవంత్ రెడ్డి గారు.